హలో మాట్లాడుతున్నావా? హలో హలో నమస్తే గోపి గారు. నమస్తే అండి. ఎవరు? గుంటకల్ అండి మాది. మీ దగ్గర చాలా రోజులు మాట్లాడాలనుకున్నాను, ఇప్పుడు నాకు టైం దొరికింది. మీ దగ్గర ఇవి మీరు అవన్నీ రాయించినారు కదా, ఈ పాంప్లెట్లు డిసెంబర్లో వస్తాయని చెప్పినారు కదా, ఎప్పుడు వస్తాయన్నా? ఎప్పుడు వస్తాయండి అవి? ఇప్పుడు ప్రస్తుతానికి ఏం లేవు సార్, అవన్నీ ప్రస్తుతానికి ఇంకా కొట్టించలేదు. నాకు చాలా అవసరం ఉందండి అవి. పీడిఎఫ్ పంపిస్తాను, ప్రింట్అవుట్ తీసుకోండి. పీడిఎఫ్ పంపిస్తావా? ఎందుకంటే నేను కూడా క్రిస్టియన్ పోయినాను. ఓకే. నాకు బాగుంటుందండి. నేను రిటర్న్ వచ్చేసాను. ఏంటండి? క్రిస్టియన్కి రిటర్న్ వచ్చేసాను. క్రిస్టియన్ మతంలో ఉన్నాను నేను ఒకప్పుడు. ఈ వీడియోలన్నీ చూసి రిటర్న్ వచ్చేసాను. నా వయసు ఇప్పుడు 50 సంవత్సరాలు. ఓకే అండి. ఓకే. ఆ దుర్మార్గులు మేము మా ఇంట్లో ఉన్నప్పుడు బాడుకున్నారు వాళ్ళు. మా అన్నోళ్ళు ఇంటిపైన బాడుకులు 300 రూపాయలు చర్చి ఫస్ట్ లో. దాదాపు 260 గజాల స్థలం మొత్తం అంటే బెవరికి ఇచ్చేసాం. అయ్యో. ఇప్పుడు దాని విలువ 70 లక్షలు. వాడు చర్చి ఫాదర్ అన్నాడు, ఇప్పుడు 8 చర్చలు కట్టించాడు. అబ్బా. కాదు 8. ఏమంటే మీ దేవాలయం మేము బయటకు వచ్చేసాం. అయ్యో. 30 ఏళ్ళు. నా కొడుకు బాగాలంటే పోయినాం. అప్పుడు ఫిక్స్ చేస్తానులే మా అబ్బాయికి. వాడు మా ఫ్రెండ్ ఉండేవాడు, వాళ్ళ ద్వారా మేము పోయినాం. నేను ఇప్పుడు SSF ఉంది కదా, సమర్ సనాతన సేన, ఆ సంస్థలో చేరాను. పూర్తిగా మన హిందువులు మన వాళ్ళు ఇవంతా పోయినారు కదా, వాళ్ళు రిటర్న్ తీసుకున్న సమయం ఇప్పుడు పల్లెలు పోయి మీటింగ్ పెట్టి వాళ్ళ దగ్గర అక్కడే భోజనం చేసి పండుకొని వాళ్ళ దగ్గర భోజనాలు చేసి దాదాపు ఇప్పుడు ఒక 70 కుటుంబాలు రిటర్న్ ఇచ్చాం. సూపర్ అండి. ఇంకోటి, ఈ ఫాస్టర్ అనే వాళ్ళని మీరు ఇవి డిబేట్ చేస్తుంటారు కదా, నా కొడుకు ఈత బర్రెలు పెట్టుకోవాలని పక్కలో. మీరు ఈత బర్రెలు అంటే తెలుసండి మీకు? తెలియదు సార్. ఈత బర్రెలు అంటే ఈతాకు ఉంటుంది కదా, ఈతాకు అమ్మిగిస్తారు కదా, దాని బర్రెలు వస్తాయి. ఆ బర్రెలు పెట్టుకొని ఆయన నిజం చెప్పేంత వరకు కొట్టాలి మీరు. నిజమండి. ఈ ఎట్లా మోసాలు చేస్తారో అన్నీ తెలుసు నాకు. ఆయనలో మన వాళ్ళని ఎట్లా మోసం చేస్తారు. వాళ్ళ దగ్గర ఒకటి మాస్క్ ఉంటుంది గోపి గారు, మాస్క్ ఒకటి ఉంటుంది అనమాట. ఫస్ట్ లో మనం పోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ చీకట్లో పోయి మాస్క్ చూపిస్తారని. మాస్క్ పక్కన తీసేస్తేనే బొమ్మ, ఇది యేసుప్రభు బొమ్మ కనబడుతుంది అనమాట. పూర్తి మైండ్ అంతా మనకి జీసస్ కనబడతారు అనమాట. అలా అట్లా పూర్తిగా వాళ్ళు మైండ్ ని అట్లా ట్రాక్ చేస్తారన్నమాట వాళ్ళు. నిజం. చాలా మంది హిందువులు, నేను చాలా బాధపడినాను మీ వీడియోలు చూసి. ఫస్ట్ లో మీ మీద కూడా నాకు ద్వేషం ఉండేది. ఏం వీళ్ళు ఇట్లా మాట్లాడతారు, యేసుప్రభు అంటే రక్తం కార్చాడు కదా. ఎప్పుడైతే నిజాలు చెప్తే అప్పుడు నేను కూడా బైబుల్ సంఖ్యలో పెట్టుకుని పోయేవాళ్ళు అంతే. మేము బైబుల్ ఎవడు చదువురండి బైబుల్. ఇంకోటి మెయిన్ మన SC STలో మెయిన్ నాశనం అవుతుండేది. మీరు ఇంకోటండి, మీరేం చేయాలంటే, నా సలహా చెప్తున్నాను, పెద్దవాడు, మీ చిన్నపిల్లడు మీరు ఏడం బహిరంగ సభలు కూడా పెడితే బాగుంటుంది ఏమోని. తప్పకుండా. మీరు ఎట్లంటే ఇప్పుడు మీరు మీరందరూ మనందరూ కలిసండి. మీరందరూ అభిమన్యు గారు కానీ కిరణ్ గారు సూపర్ అండి. ఆయన ఎవడు నిలబడ్డాడు క్రిస్టియన్ అనేవాడు. మీరు పెడుతున్నారు కదా ఇప్పుడు డిబేట్ లో,
మీరు తిట్టేకి కొట్టేకి కరెక్ట్. మీరు తిట్టాలంటే మీరే, కొట్టాలంటే కూడా మీరే వాళ్ళని. నిజమండి. మన లాస్ట్ మన దేశం అయిపోతుందని అంత బాధ అనిపిస్తుంది మాకు. నిజమండి. మీరు చేసేటువంటి ఎంతో గొప్పగా చేస్తున్నారు ఈ కార్యం మీరు. ఈ దుర్మార్గులు మళ్ళా లాస్ట్ మన దేశం ఏమైపోతుందో ఏమో. వాడు చూసాడు దేశం ముక్కలు చేయంటాడు. వాడు విజయ్ కుమార్ వస్తే భరతమాతకి ఎంత మొగుళ్ళు అంటారు. ఎంత దుర్మార్గం అండి అసలు. ఏమైపోతుందో ఏమో. లాస్ట్ దుర్మార్గం అంతా మొత్తం మార్పులు భయంకరం అయిపోయినాయి. దానికి మీరు పంపిస్తే నేను పూర్తిగా నేను ఎస్ఎస్ లో ఇప్పుడు నా కన్వీనర్ పోస్ట్ ఇచ్చారు. సొంతంగా 10 మంది టీం వెళ్ళిపోతాం మేము. మనం మెయిన్ ఎస్సీ ఎస్టీ కాలనీ టార్గెట్ ఇస్తాం మేము. పోయాడ ఎంక్వైరీ చేసుకుంటాము. ఇంకోటి మనకి తిరుమల దేవస్థానంలో 10 లక్షల రూపాయలు ఇస్తారు అన్నమాట వాళ్ళు టెంపుల్స్ కట్టించుకునేకి. ఎందుకంటే ఇప్పుడు కూడా గోపి గారు పల్లెల్లో ఈ ఓసి కులాలు ఉన్నాయి కదా, ఇప్పటికే అండి గుళ్ళకు రాని పాపముల్ని భలే బాధపడతారు పాపములు. ఇది కూడా ఒకటి కారణం. వాళ్ళు మతం మారుతుంటారంటే ఇప్పటికీ టెంపుల్లో రానివ్వలేదు పాపం. ఇంకోటి గోపి గారు చెప్తాను చూడండి, మెయిన్ లో పెట్టుకుని బాగా ఇది ఆది జాంబవంతుడు అని చెప్పేసి మాదిగ కులానికి మీకు తెలుసండి? తెలుసు. ఇది బాగా పెట్టండి పీడిఎఫ్ లో. ఎందుకంటే వాళ్ళు కూడా కొంచెం మార్పు వస్తుంది. మాదిగ జాంబవంతుడు వచ్చేసి కృష్ణుతో పోరాడతాడు కదా, శమంతకం తీసుకుని తర్వాత ద్వారకకు అప్పగించి ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవి కూడా పెట్టండి. ఎందుకంటే మాది కులాల్లో చాలా మటుకు మా కులాల్లో కొంచెం చైతన్యం అవుతారన్నమాట. మాకంటూ ఒక మూల పురుషుడు కదా అని. ఇప్పుడు బోయల్కి ఎట్లాగా వాల్మీకి ఉన్నారో ఇలాంటివన్నీ చెప్పండి మీరు. నేను ఎస్సీ బీసీలని మారేది ఓసిడి ఓడు దుర్మార్గులు అంతేగాని మారేది వాళ్ళు తక్కువ, మనమే ఎక్కువ. మన ఎస్సీ బీసీలండి వాళ్ళే టార్గెట్. దానికి మేము కూడా టీం తయారైనాము. మీ సహకారం కూడా మాకు ఉండాలి తప్పకుండా సార్. ఎందుకంటే సార్ ఉందండి, నేను కూడా వ్యాపారస్తుని, చిన్నపిల్లలు మీరు, చిన్న వయసు మీది. మీ యొక్క ధైర్యానికి మీరు చేస్తున్న సగాలు మన ఇందరూ కాపాడుతున్నారండి. మీరు చాలా బాధపడుతున్నారు. మీరు ఈ ఆది జంబం కథ కూడా చెప్పండి. తప్పకుండా తెలియదు. నమస్తే. మాదిగల మూల పురుషుడు కదా. అవునండి, ఆది జాంబవంతుడు మాదిగల మూల పురుషుడు అండి. కృష్ణుడితో యుద్ధం చేశాడు. ఐడియా ఉంది. అవును గోపి, చాలా సంతోషం. నేను కూడా ఫోటో పెట్టాను. పూలమాలు వేసి వాళ్ళందరూ కలుపుతాను అన్నమాట. తప్పకుండా సార్. మీ ఎంత ఆస్తి ఎంత పోయిందండి? చర్చికి ఎంత ఇచ్చారు మీరు? దాదాపు 260 గజాలండి, 2 ప్లాట్లు. ఎంత అండి దాని వాల్యూ ఈ రోజు? 70 లక్షలండి. అబ్బా 35,000 ఇచ్చామండి. ఇంకోటి చూడండి, డబ్బులు పెట్టాలంటే మన సంఘాలు డబ్బులు ఇస్తారు కదా ఉండిలో. అప్పుడు 2,000 అట్లా 3,000 అట్లా మా నాన్నగారు ఇప్పించుకున్నారు. మీ ఆస్తి అంతా దొబ్బేశారు క్రైస్తవులు. దొబ్బేశారు క్రైస్తవులు, దుర్మార్గులు, పాస్టర్లే. వాడు కనీసం అంటే 8 చర్చిలు కోట్లు సంపాదించాడా? కోట్లు అండి, కోట్లు. ఫస్ట్ మా ఇంట్లో పైన మేడ మీద పాత ఉండేది, దాని మీద 300 రూపాయలతో స్టార్టింగ్ చేశారు. సరే అండి, రైట్ సార్. ఓకే అండి, రైట్. థ్యాంక్స్ అండి. ఇంకోటి ఇది కూడా వీడియోలో పెట్టండి, అందరికి తెలుస్తుంది. తప్పకుండా సార్, తప్పకుండా సార్. చాలా థ్యాంక్స్. రైట్, థ్యాంక్ యూ అండి, రైట్.